ఎమ్మెల్సీ కవితను బీఆర్ఎస్ అనుకూల మీడియా పూర్తిగా పక్కన పెట్టేసినట్లుగా కనిపిస్తుంది. బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ స్టాండ్ కు భిన్నంగా కవిత వాదన వినిపిస్తుండటమే కారణంగా తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొస్తామని ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో కవిత జాగృతి కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని అన్ని ఛానల్స్ కవర్ చేసినా బీఆర్ఎస్ అనుకూల మీడియా మాత్రం స్కిప్ చేసినట్లుగా తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ ప్రకటనను మరో డ్రామా అంటూ బీఆర్ఎస్ అభిప్రాయపడింది. బీసీలను మోసం చేసేందుకు ఆర్డినెన్స్ అని కొత్త ఎత్తుగడతో వస్తుందని కాంగ్రెస్ పై విమర్శలు చేయగా కవిత మాత్రం స్వాగతించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గురువారం కేబినెట్ భేటీ ముగిసిన వెంటనే కవిత ఎక్స్ లో కేబినెట్ ప్రకటనను స్వాగతిస్తూ పోస్ట్ చేశారు. బీఆర్ఎస్ నేతలు మాత్రం ఆర్డినెన్స్ ద్వారా కాలయాపన చేయాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ బీసీ నేతలంతా కలిసి తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ రేవంత్ సర్కార్ ఆర్డినెన్స్ ప్రకటనపై నిప్పులు చెరిగారు. కవిత పూర్తిగా పాజిటివ్ కోణంలో స్పందించారు. తెలంగాణ భవన్లోకి కవితకు నిషేధం ఉందని కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆమె జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం ఇందుకు బలం చేకూర్చుతోంది. బీఆర్ఎస్ అనుకూల ఛానల్లో ప్రసారాలన్నీ నేతలకు తెలిసి జరుగుతాయని అంటున్నారు. కొన్నాళ్లుగా బీఆర్ఎస్ ను వదిలేసి జాగృతి ద్వారా రాజకీయం చేస్తున్న కవిత రాజకీయ కార్యకలాపాలను స్కిప్ చేయాలని పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఆమె తాజా ప్రెస్ మీట్ ను ఆ ఛానల్ పక్కన పెట్టిందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.